నుంచే మన దేశం అభివృద్ధి సాధిస్తుందనే విషయాన్ని తెలపడమే కాదు, ఆ రోజు ఐఐటీలు కానీ మన వరంగల్లో ఉన్నటువంటి రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్, ఈరోజు ఎన్ఐటీగా పిలువబడుతున్న ఆ సంస్థలన్నీ కూడా ఆ రోజు ఎంతో దూరదృష్టితో ప్రారంభించినటువంటి విద్యా సంస్థలు. మరి ఇప్పటికి కూడా నెహ్రూ గారి కలగానే ఉన్నదని నేను భావిస్తూ ఉన్నా. ఏదేమైనా సరే ఇవాళ ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా టెక్నాలజీతోటే ఇవాళ ముందు వరుసలో ఉన్నాయి. కాబట్టి ఇవాళ భారతదేశానికి ఎంతైనా కూడా టెక్నాలజీ పరంగా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇవాళ సైన్స్ ఎగ్జిబిషన్ అంటే కేవలం ఇంతకు ముందు ఉన్నటువంటి మోడల్స్ను ప్రదర్శించడం కాదు, లేదంటే ఎవరిదో ఆలోచనను మనం ఇక్కడ పెట్టడం కాకుండా మన ఉపాధ్యాయులైనా సరే విద్యార్థులైనా సరే ఒక కొత్త ఆలోచనను ప్రతి విద్యార్థి మెదడులో కలిగించే విధంగా, ఒక సృజనాత్మకతతో ఆలోచించే విధంగా ఇవాళ ఎన్ని ప్రదర్శనలు మనం ఇక్కడ పెట్టినవనే దానికన్నా కాకుండా ఎన్ని కొత్త ఆలోచనలను ఈ జిల్లా సైన్స్ ఫేర్లో మనం చూపించగలిగాము, కొత్త ఆలోచనలు ఇక్కడికి తీసుకురాగలిగినామనే లక్ష్యంతో ఇవాళ ఉపాధ్యాయులు కానీ మన విద్యాశాఖ కానీ పనిచేయాలి. ఈ విద్యా వైజ్ఞానిక పిల్లల ప్రదర్శనకి చిన్నపిల్లల్లోని సృజనాత్మక శక్తిని, వాళ్ళలోని సైన్స్ పట్ల ఆసక్తులను పెంచడానికి ఈ విజ్ఞాన వేదిక పనికొస్తుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అలాగే టీచర్లు కూడా వాళ్ళకి పిల్లల్లో ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీయడానికి వాళ్ళు ఎంతో ప్రయత్నిస్తూ రకరకాల మోడల్స్ ఇక్కడ ప్రదర్శించారు. వాళ్ళు మొత్తం 93 ఎగ్జిబిట్లు వచ్చినాయి మనకి. 93లో 9 ఎగ్జిబిట్లు వచ్చేసి రాష్ట్ర స్థాయికి పంపిస్తాము. అక్కడ రాష్ట్ర స్థాయి నుంచి అందులో ఎన్నికైన వాటిని జాతీయ స్థాయికి పంపిస్తాం.